ముందుగా మీరు బొల్లం మల్లయ్య యాదవ్ గారితో మాట్లాడండి. మల్లయ్య గారు, మిమ్మల్ని రాజురెడ్డి గారు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారట. మల్లయ్య యాదవ్ గారు నమస్కారం. నమస్కారం అండి. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో నేను సకలజన సమ్మెలో పాల్గొన్నా. నేను జేఏసీ కన్వీనర్. నేను ప్రధానమంత్రి దగ్గరికి, సుష్మా స్వరాజ్ దగ్గరికి పోయినా. కేసీఆర్ మీద కోరమ్మడి, ఉద్యోగ సంఘాలు ఎమ్మడి. కానీ తెలంగాణ వచ్చినాక 57,000 మంది సిబ్బంది ఉండే. 57,000 మందిని 42,000 చేసిపోయిండు. అసెంబ్లీ బిల్ పాస్ చేస్తారు చూడండి. 15,000 తగ్గించి ఆ తగ్గిన కార్మికుల వర్క్లోడ్ ఉన్నవారిపైన పెంచి డ్యూటీలో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కల్పించింది. అడిగే ప్రశ్నించి హక్కు లేకుండా చేసింది. యూనియన్ లేకుండా చేసిర్రు. సమ్మె చేసినప్పుడు డెడ్లైన్ 1, డెడ్లైన్ 2, డెడ్లైన్ 3 ఎవరెక్కకుంటే సెల్ఫ్ డిస్మిస్ అని భయభ్రాంతి గురి చేసిన కార్మికుల్ని. పర్మిట్లు ఇస్తుంటే ఎవరు రాలేదు, అడిగిర్రు. నష్టం ఇస్తామని అడిగిరు. పర్మిట్లు ఇస్తారమ్మని చెప్పి అవమానించినప్పుడు అట్లా అప్పుడు ఎవరు రాలేదు. పర్మిట్లు అని చెప్పారు. మేము నిర్ణయించుకుంటే డేటు కరీంనగర్ హైదరాబాద్ గింతుంది, గింత ఇస్తామని అడిగిరు. కాబట్టి ఇవ్వలేకపోయిండు. అద్దె బస్సులు వేసిండు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక 20% అద్దె బస్సులు ఉన్నారని నిబంధనని 33% తీసుకుపోయిండు అద్దె బస్సులు. కమర్షియల్ కాంప్లెక్స్లు ఇలా జీవన్ రెడ్డి ఆర్మూర్ 7 కోట్ల పెండింగ్ ఉండే. మేము జీతాలు లెక్క వస్తుంటే 7 కోట్లు పెండింగ్ పెట్టుకుండు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వసూలు చేసింది. దయాకర్ రావు గారు వరంగల్లో టైర్ ట్రేడింగ్ షాప్ బంద్ చేసి, టైర్ ట్రేడింగ్ షాప్ను బంద్ చేసి ఆ స్థలాన్ని తీసుకున్నారు. అలాగే కరీంనగర్లో ఇక పేర్లందుకు ఆడ కూడా వినోద్ కుమార్ అనుకుంటా ఆ కాంప్లెక్స్ ఉంది. ఇక జైరాబాద్లో, హుజూర్నగర్లో, జైరాబాద్లో బిల్డింగ్ కట్టకపోతే మా వాళ్ళు పోయి కొట్టాడి కూలగొట్టించారు. ఎక్కడ ఆస్తుంటే అక్కడ ఆక్యుపై చేయాలని చూసిర్రు. కాబట్టి నేను అనేది ఏంటంటే సమ్మె చేసినప్పుడు మేము 50 రోజులు రోడ్డు మీదతే కాంగ్రెస్, బీజేపీ, సంజయ్ గారు, నేను ఆయన పక్కే ఉన్న డెత్ బాడీ దగ్గర తిన్నాం, టిఫిన్ చేసినాం, బ్రేక్ఫాస్ట్, డిన్నర్, లంచ్ 3 అయిపోయినాయి. కాబట్టి మీరు ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలి సమ్మెకు. కనీసం ముఖ్యమంత్రికి మీరు మేము విలేజ్లోనే ఉంటారు. నేను విలేజ్కి వెళ్ళి వచ్చిన. వాళ్ళు అడిగే న్యాయమైన డిమాండు, వాళ్ళ మీద కక్ష కట్టకండి, వేధింపులు చేయకండి, పరిష్కరించని చెప్పి ఒక్క టీఆర్ఎస్ పార్టీ నాయకుడు అడిగిండా? అప్పుడు ఈటల రాజేందర్ కూడా అక్కడే ఉండు. ఇప్పుడు హైదరాబాద్ ఖాళీ చేసి మొత్తం ఖాళీ చేసి ఎలక్ట్రిక్ బస్సులు పెట్టి మొత్తం డీజిల్ బస్సులు బయట పంపిస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ అట్లా చెప్పిందా? మీరు అయితే అయిపోయింది. మన లాస్ట్ మీరు పోరాటం చేసి మేము పోరాటం చేసి ఇప్పుడు అదే ఇప్పుడు ఉన్న ఈ 10 నిమిషాల మొత్తం ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం మానవతరాయకుడు ఐఎన్టీసీ జనరల్ సెక్రటరీనే. కానీ కాంగ్రెస్ ఒకటే ప్రశ్నే. నేను చాలా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవన్నీ 2013 బాగా డబ్బులు ఇచ్చారు. 17 వేతన సవరణ చేసిర్రు. డబ్బులు ఇచ్చారు. చెప్తున్నా కారు నియామకాలు ఇచ్చారు. రిక్రూట్మెంట్ లెవెల్గా 1000 మంది కారు నియామకాలు అయినాయి. మరి అన్ని చేస్తున్నప్పుడు మరి మీరు ఎందుకండి ఇప్పుడు కొత్త రిక్రూట్మెంట్ ఎంత మంది చేశారు? రాజరెడ్డి అని చెప్పన్నా. కొత్త రిక్రూట్మెంట్ రాలేదు. ఆర్టీసీ గవర్నమెంట్ మరుక్షణం ఆర్టీసీ ఉద్యమం టైంలో ఆర్టీసీ ఉద్యమ టైంలో మాట్లాడినప్పుడు కానీ లేకపోతే ఎలక్షన్ చెప్పండి. ఇప్పుడు ప్రైవేట్ పరంగా చేస్తున్నారు అని చెప్పి గవర్నమెంట్ విలీనం చేస్తున్నారు మేడం. గవర్నమెంట్ విలీనం ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టింది, కొన్ని సమస్యలు పరిష్కరించింది. కానీ రూపాయి ఖర్చు లేని, నేను కూడా బాధపడుతున్నా ఐఎన్టీసీ జనరల్ సెక్రటరీగా, రూపాయి ఖర్చు లేని యూనియన్ రెస్టోర్ చేయకపోవడం చాలా బాధాకరం. మాకు యూనియన్ రెస్టోర్ చేస్తే సగం సమస్య పరిష్కారం అవుతుంది. ఈ అన్నిటి సమస్యలు ఇప్పటికి యూనియన్ ఇవ్వకపోవడం చాలా బాధాకరం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవరైనా కూడా, మినిస్టర్ అయినా కూడా మానవతరాయ్ గారు రిపోర్ట్ చేయాలి. చాలా బాధపడుతున్నాం. రూపాయి ఖర్చు లేదండి. ఎందుకు చేయరు? ప్రజాస్వామిక పాలన లేదా? ప్రజాస్వామిక పాలన జరుగుతుందంటే ప్రజాస్వామిక పాలన, ప్రజాపాలనలో ఇప్పుడు నిర్బంధంలో ఉన్న కేసీఆర్ పాలన జరుగుతుంది ఆర్టీసీలో. కేసీఆర్ పాలన ఉంది ఆర్టీసీలో. ఇంకా